హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక గుండెలు పిండేసే, వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకు వచ్చాను. మీరు మా ఛానల్ని ఆదరిస్తున్న తీరు, మీరు పెట్టే కామెంట్లు మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఆ భయంకరమైన చీకటి సామ్రాజ్యంలోకి అడుగు పెడదాం. నా పేరు చందు. నేను చిత్తూరు జిల్లా వాడిని. బిల్డింగ్ కాంట్రాక్ట్లు చూసుకుంటూ ఊరూరా తిరగడం మాకలవాటు. పనులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లడం, కొన్ని నెలలు అక్కడే ఉండడం, పని పూర్తి చేసుకుని మళ్లీ మా ఊరికి రావడం, ఇది మా దినచర్య. కానీ ఖమ్మం జిల్లా భద్రాచలం అడవుల సమీపంలో నాకు ఎదురైన ఆ రాత్రి అనుభవం నా ఊపిరి ఆగిపోయేలా చేసింది. ఆ సంఘటన ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నా నిద్రపాడు చేస్తాయి. ఈ కథ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. మీ మద్దతు ఉంటేనే ఇలాంటి మరిన్ని కథలను మీ ముందుకు తీసుకురాగలను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అది దాదాపు 4 ఏళ్లు కిందట జరిగిన సంఘటన. నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. భద్రాచలం దగ్గర ఒక చిన్న గ్రామంలో మాకొక భవనం కాంట్రాక్టు వచ్చింది. ఆ ఊరి పేరు చెప్పడం కష్టం, ఎందుకంటే అక్కడి ప్రజలు తమ ఊరి పేరు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండాలని కోరుకుంటారు. అదొక మారుమూల గ్రామం, అడవికి చాలా దగ్గరగా ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, కొండలు, మధ్యలో చిన్నపాటి ఇళ్ళు, ఆవులు, మేకల మందలు. ప్రశాంతంగా పొగలు కప్పుకున్నట్లు కనిపించే ఊరు అది. నేను, మా నాన్న, ఇంకో 4 కార్మికులు కలిసి అక్కడికి వెళ్ళాము. పని మొదలుపెట్టాం. మొదటి కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. ఉదయం నిద్రలేవడం, పని చేసుకోవడం, సాయంత్రం అందరం కలిసి కబుర్లు చెప్పుకోవడం. రాత్రిపూట చల్లని గాలులు, నక్షత్రాలు నిండిన ఆకాశం, నిజంగానే అదొక స్వర్గంలా అనిపించేది. అప్పుడప్పుడు దూరంగా ఏదో తెలియని జంతువుల అరుపులు వినిపించేవి. అడవికి దగ్గరగా ఉన్నాం కాబట్టి పట్టించుకునేవాళ్లం కాదు. ఒకరోజు ఆ ఊర్లో ఏదో పండుగ వస్తుందని తెలిసింది. అదొక పురాతన పండుగ అని, 5 సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుందని, దానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయని గ్రామస్తులు చెప్పుకోవడం విన్నాను. పండుగకు 2 రోజుల ముందే ఊరంతా ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. సాధారణంగా సందడిగా ఉండే వీధులు నిర్మానుష్యంగా మారాయి. పిల్లలు కూడా పెద్దగా బయటికి కనిపించట్లేదు. గుడిలోంచి అప్పుడప్పుడు వినిపించే మంత్రాల ధ్వనులు, గంటల శబ్దాలు. ఆ రోజు మా పని కాస్త త్వరగా పూర్తయింది. సాయంత్రానికి వాతావరణం చాలా వింతగా ఉంది. చుట్టూ పొగమంచులాంటిది అలుముకుంది. మగతగా అనిపించింది. పండుగ ముందు రోజు రాత్రి మా టీం లీడర్ రాములు, అన్నయ్య, ఊళ్ళో పండుగ ఉంది కదా, మనం కూడా ఒక సరదాగా కోడికూర చేసుకుందాం, రాత్రికి మందు కూడా తెచ్చాను అన్నాడు ఉత్సాహంగా. మాకు కూడా ఒప్పుకోవాలనిపించింది. పని చేసిన అలసట, ఇంటికి దూరంగా ఉండడం, చిన్నపాటి సరదా కోడుకోవడం సహజమే కదా. సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనే మేము పనులు ముగించుకొని మా క్యాంపు స్థలానికి చేరుకున్నాం. అది ఒక చిన్న గుడిసె, తాత్కాలికంగా వేసుకున్నది. లోపల చిన్న స్టవ్, కొన్ని సామాన్లు, బయట చిన్నపాటి పందిరి లాంటిది. నేను, మా నాన్న, రాములు, ఇంకో 4 కార్మికులు, శంకర్, రవి, అందరం కలిసి వంట మొదలుపెట్టాం. రాములు తెచ్చిన నాటుకోడి మాంసం ఘాటైన మసాలాలతో అద్భుతంగా తయారవుతోంది. ఆ సువాసన అప్పుడే అక్కడి వాతావరణాన్ని నింపేసింది. వేడివేడి అన్నం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మకాయతో ఆ రుచిని మాటల్లో చెప్పలేం. మందు గ్లాసులు చేతపట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు పనిలో జరిగిన విషయాలు, సరదాలు మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపాం. నవ్వులు, కేకలు, నిజంగానే చాలా రోజుల తర్వాత అంత సంతోషంగా అనిపించింది. నేను సాధారణంగా మందు అంతగా తాగను, కాని ఆ రోజు ఏదో తెలియని ఆనందం, సరదాతో 3-4 గ్లాసులు లాగించాను.
ఇక అప్పటికే మద్యం మత్తు నెమ్మదిగా నాపై తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. నా తల తిరుగుతున్నట్లు అనిపించింది. కళ్ళు మగతగా మారాయి. నేచురల్ ఎయిర్ కోసం బయటకి వెళ్లాలనుకున్నాను. నాన్న, నాకు కాస్త మత్తుగా ఉంది, బయట చల్లని గాలి పీల్చి వస్తాను అని చెప్పాను. మా నాన్న, సరే నాయనా, జాగ్రత్త అంటూ మళ్లీ రాములుతో కబుర్లలో పడిపోయారు. నేను క్యాంపు గుడిసెలోంచి బయటికి నడిచాను. బయట అప్పటికే చీకటి దట్టంగా అలుముకుంది. నలుపు నీలిరంగులు కలగలిసిన ఆకాశం. అక్కడక్కడ నక్షత్రాలు మెరుస్తున్నాయి. చుట్టూ ప్రశాంతమైన నిశ్శబ్దం. మా క్యాంపు నుంచి వస్తున్న దీపాల కాంతి మినహా మిగిలిన చోట అంతా కారు చీకటి. నేను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాను. అడుగులు తడబడుతున్నాయి. నాలో భయం పూర్తిగా పెరిగింది అని చెప్పలేను గాని ఒక రకమైన తెలియని మగత మాత్రం ఉంది. క్యాంపు స్థలానికి దగ్గర్లోనే ఒక పెద్ద జమ్మి చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఎప్పటిదో తెలియదు. ఊరిలో చాలామంది గ్రామస్తులు దానికి పూజలు చేస్తారని విన్నాను. దానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని, చాలా శక్తివంతమైన చెట్టు అని చెప్పుకునేవారు. ఆ చెట్టు చాలా విశాలంగా, భారీగా ఉంది. దాని కొమ్మలు నలువైపులా విస్తరించి చాలా పెద్ద ప్రాంతాన్ని కప్పేశాయి. చీకట్లో దాని ఆకారం ఒక రాక్షసుడిలా భయానకంగా కనిపించింది. దాని ఆకులు గాలికి సన్నగా శబ్దం చేస్తున్నాయి. నాకదో రకమైన ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చింది. నేను ఆ చెట్టు కిందకి వెళ్ళాను. అక్కడ చాలా చల్లగా ఉంది. వెచ్చని సాయంత్రం గాలికి ఆ చెట్టు నీడలో చల్లని గాలి కలగలిసి ఒక రకమైన రిలీఫ్నిచ్చింది. చెట్టు మొదలు చాలా పెద్దది. దాని చుట్టూ ఎవరో ఎర్రటి దారాలు కట్టి ఉన్నారు. పసుపు, కుంకుమలు చల్లారు. కొన్ని కొబ్బరికాయలు, పూలు కూడా అక్కడక్కడా పడి ఉన్నాయి. అదంతా చూస్తుంటే ఏదో క్షుద్ర పూజలాగా అనిపించింది. నా మత్తులో నాకు ఆ వివరాలు అంతగా పట్టలేదు. ఏంటో ఈ మూఢనమ్మకాలు, పనికిమాలిన పూజలు అని మనసులో అనుకున్నాను. ఆ ఎర్రటి దారాలు, పసుపు కుంకుమలు అదో రకమైన అపరిశుభ్రతను, అసహ్యంగా అనిపించాయి నాకు ఆ క్షణంలో. నా నిశలో ఆ వివరాలు అంతగా పట్టించుకునే స్థితిలో లేను. నేను ఆ చెట్టు మొదలుకు ఆనుకొని కూర్చోవాలనిపించింది. కాని ఆ దారాలు, పూజ సామాగ్రి అడ్డుగా ఉన్నాయి. అవి చాలా చిరాకు కలిగించాయి. ఏంటో ఈ గజిబిజి అనుకుంటూ ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఎర్రటి దారాలను తెంపేశాను. నా చేతి వేళ్లతో వాటిని లాగి పక్కకు విసిరేశాను. నాకప్పుడు తెలియదు ఆ పని నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని. ఆ క్షణమే నా జీవితం తలకిందులైపోతుందని. దారాలు తెంపుతున్నప్పుడు ఒక సన్నటి శబ్దం వచ్చింది. అవి తెగి కింద పడిన శబ్దం. ఆ తర్వాతే అసలు నాటకం మొదలైంది. నేను ఆ దారాలు తెంపిన మరుక్షణమే గాలిలో మార్పు వచ్చింది. అంతవరకు ఉన్న చల్లదనం కాస్త ఒక్కసారిగా ఎముకలు కొరికే చలిగా మారిపోయింది. అది మామూలు చలి కాదు, లోపలి నుంచి ఏదో తెలియని భయాన్ని కలిగించే చలి. నా శరీరం ఒక్కసారిగా గజగజ వణకడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న పరిసరాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆకుల సవ్వడి ఆగిపోయింది. గాలి కూడా నిలిచిపోయినట్లు అనిపించింది. నా గుండె వేగం అమాంతం పెరిగింది. ఏదో తెలియని భయం నన్ను చుట్టుముట్టింది. నా కనురెప్పలు బరువుగా మారాయి. నా కళ్ళు మూసుకుపోతున్నట్లు అనిపించింది. కాని అదే సమయంలో నా కళ్ళు నిప్పుకణికల్లా ఎర్రగా మారుతున్నట్లు ఒక వింత అనుభూతి. నా తలలో ఏదో తెలియని ఒత్తిడి. నా మెదడులో ఒక శబ్దం, ఒక దూరంగా వస్తున్న వింత సంగీతంలా, కాని అది నా తల లోపలే ప్రతిధ్వనిస్తున్నట్లు. నా లోపల ఏదో చొరబడినట్లు అనిపించింది. అది మాటల్లో వర్ణించలేని అనుభూతి. నా శరీరం నా ఆధీనంలో లేకుండా పోయింది. నా మనసు ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ నా శరీరం దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. నా అడుగులు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టాయి. నాకు నడవాలని లేదు, కానీ నా కాళ్లు స్వయంచాలకంగా ముందుకు కదులుతున్నాయి. ఒక నాట్యగత్తె వయ్యారం,
నిజంగానే అనిపించింది. నాకు నాట్యమంటే ఏంటో కూడా తెలియదు. నా జీవితంలో ఎప్పుడూ నాట్యం చెయ్యలేదు. కాని నా అడుగుల్లో ఒక లయ, ఒక అందమైన నడక, నా శరీరం ఎవరి ఆదేశాలకో లోబడినట్లు నా అదుపు తప్పిపోయింది. ఆ క్షణమే నా గుండె వేగం పెరిగింది. భయంతో నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. నా గొంతులోంచి ఒక వింత శబ్దం వచ్చింది. అది నా గొంతు కాదు. చిత్తూరు యాసలో మాట్లాడే నేను అకస్మాత్తుగా ధారాళమైన మరాఠీ మాట్లాడడం మొదలుపెట్టాను. నాకు మరాఠీ ఒక్క ముక్క కూడా రాదు. కాని నా నోటి వెంట గడగడా ఆ భాషలో మాటలు వస్తున్నాయి. అది వింటుంటేనే నాకు భయం వేసింది. నేను మాట్లాడుతున్నది నాకు అర్థం కావట్లేదు. కాని నాకు నేనుగా నియంత్రించుకోలేకపోతున్నాను. నా ముఖంలో ఒక వికృతమైన నవ్వు. అది నవ్వో వెక్కిరింపో తెలియదు. నా పెదాలు కోరలు చాచినట్లు, కళ్ళు భయం పెట్టేలా ఎర్రగా మారాయి. నా చేతులు గజ్జలు లేకపోయినా గజ్జల సవ్వడి చేస్తున్నట్లుగా కదులుతున్నాయి. అదొక పిచ్చి నాట్యం, అనాలోచితమైన కదలిక. ముంబైకి చెందిన ఏ ఆత్మో నాలో చేరినట్టు నా ప్రవర్తన వింతగా మారింది. ఆత్మ నా శరీరంలోకి ప్రవేశించి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుందని అప్పుడే అర్థమైంది. మా నాన్న, రాములు, శంకర్, రవి అందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు. దూరం నుంచి నా వింత ప్రవర్తనను గమనించారు. మొదట రాములు, అదేంట్రా చందు, అంత పిచ్చిగా చేస్తున్నావ్? మరీ అంతగా తాగేశావా అని నవ్వుతూ అడిగాడు. కాని నేను వాళ్ల మాటలకు స్పందించలేదు. నా నాట్యం ఆగలేదు. నేను మాట్లాడుతున్న మరాఠీ మాటలు వాళ్లకి అర్థం కావట్లేదు. నా కళ్లల్లో, ముఖంలో ఉన్న క్రూరమైన నవ్వు చూసి వాళ్లకి భయం వేసింది. మా నాన్న అయితే ఒక్కసారిగా గతుక్కున ఆగిపోయారు. నాయనా చందు, ఏమైందిరా నీకు? అలా ఎందుకు చేస్తున్నావు అంటూ నా వైపు పరుగున వచ్చారు. అప్పటికే నాలో భయం పూర్తిగా పెరిగిపోయింది. నా నాన్న దగ్గరికి వస్తుంటే నా శరీరం వెనక్కి తగ్గింది. ఆయనను చూసి కూడా నేను పిచ్చిగా నవ్వాను. ఆ నవ్వులో కనీసం ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. ఆయన చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నా శరీరం ఆయనను వెనక్కి నెట్టింది. ఆయన కింద పడిపోయారు. మా నాన్న కళ్లల్లో అప్పుడు నేను చూసిన ఆవేదన, అది నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయనకు అర్థం కాలేదు నేను మనిషినో శవమో అని. ఆ శక్తి నన్ను పూర్తిగా మింగేయకముందే ఏదో ఒకటి చెయ్యాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. మొదట మా నాన్న నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాని నా శరీరంలో అకస్మాత్తుగా ఒక వింత శక్తి వచ్చేసింది. ఆయన నన్ను పట్టుకోగానే నాలో ఉన్న ఆ ఆత్మ ఆయనను బలంగా తోసేసింది. మా నాన్న కనీసం ఊహించలేదు. ఆయన వెనక్కి పడిపోయారు. అప్పటికే ఆయన కళ్లల్లో ఆందోళన, భయం, దిగులు ఒకేసారి కనిపించాయి. ఆయన లేచి నిలబడగానే నేను మళ్లీ ఆ వింత నాట్యాన్ని కొనసాగించాను. నా నోటి వెంట మరాఠీ పదాలు అంతు చిక్కని విధంగా వెలువడుతున్నాయి. తుమ్హీ కాయ్ కర్తా ఆహేత్, మాలా సోడా, మీరు ఏం చేస్తున్నారు? నన్ను వదిలేయండి అంటూ కేకలు వేసినట్లు అనిపించింది. అది నా గొంతు కాదు, ఒక పరాయి స్త్రీ గొంతు. మా నాన్న చాలా ఆందోళన చెందారు. రాములు, శంకర్, రవి వాళ్లందరూ దూరంగా నిలబడి భయంతో చూస్తున్నారు. వాళ్ల కళ్లల్లో కూడా భయం స్పష్టంగా కనిపించింది. మా నాన్న మళ్లీ నా దగ్గరికి రావడానికి ప్రయత్నించారు. కానీ నేను ఆయనకు అందకుండా దూరంగా వెళ్ళిపోయాను. నా అడుగుల్లో ఒక వింత వేగం, ఒక చిత్రమైన లయ. చీకట్లో నా శరీరం ఏదో తెలియని ఆనందంతో ఊగిపోతున్నట్లు అనిపించింది. చందు, చందు, నాయనా, మాట్లాడు నాయనా అంటూ మా నాన్న పిలుస్తున్నారు. ఆయన గొంతులో అదో రకమైన ఆర్తనాదం. నా గుండె పగిలిపోయినంత పని అయ్యింది. కాని నేను ఆయన్ను పలకరించలేకపోయాను. నాలో ఉన్న ఆత్మ నన్ను మాట్లాడనివ్వట్లేదు, నన్ను నియంత్రించనివ్వట్లేదు. ఆ రాత్రంతా అదొక పీడకల. నేను ఆ చెట్టు చుట్టూ, క్యాంపు చుట్టూ వింతగా తిరుగుతూనే ఉన్నాను. నాట్యం చేస్తున్నాను, మరాఠీలో ఏదో మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు నా కళ్లల్లో ఒక మెరుపు,
నా అసలు చూపు వస్తున్నట్లు అనిపించేది. ఆ క్షణాల్లో నాలో భయం పూర్తిగా పెరిగింది. నా చుట్టూ జరుగుతున్నది, నా శరీరం చేస్తున్నది చూసి నేను భయపడ్డాను. నా మనసు అరుస్తోంది, కేకలు వేస్తోంది, ఆపండి నన్ను, ఇది నేను కాదు అని. కాని నా నోటి వెంట ఒక్క అక్షరం కూడా రాలేదు. ఆ శక్తి నన్ను పూర్తిగా మింగేసింది. అది ఎంత భయంకరమైన అనుభూతి అంటే, మీ శరీరం మీది కాదు, మీ ఆలోచనలు మీవి కాదు, మీరు ఒక బొమ్మలా మారిపోయారు. మా నాన్న రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా కూర్చున్నారు. మా ఇతర కార్మికులు కూడా నిద్రపోలేకపోయారు. వాళ్లు భయంతో గజగజ వణికిపోతున్నారు. దూరం నుంచి నన్ను చూసి కేకలు వేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నేను ఒక చిన్న గుడిసెలాంటి చోటికి వెళ్లి కూర్చున్నాను. అక్కడ కూడా వింతగా ప్రవర్తిస్తూనే ఉన్నాను. నా నాట్యం కొనసాగింది. నా ముఖంలో వికృతమైన నవ్వు మాత్రం పోలేదు. మా నాన్న దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తే మళ్లీ ఆ ఆత్మ మా నాన్నను దూరంగా నెట్టేసింది. తెల్లారింది. సూర్యుడు నెమ్మదిగా ఉదయించాడు. కాంతి పడగానే నాలో ఉన్న ఆ శక్తి కాస్త తగ్గినట్లు అనిపించింది. నేను కాస్త ప్రశాంతంగా కూర్చున్నాను. నాట్యం తగ్గింది. మరాఠీ మాటలు కూడా ఆగిపోయాయి. కాని నా కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. నా ముఖం పాలిపోయినట్లు అయ్యింది. శరీరం నిస్సత్వంగా ఉంది. మా నాన్న నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి, నాయనా చందు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను ఆయన వైపు చూశాను. నా కళ్లల్లో అప్పటివరకు ఉన్న భయం, ఆందోళన, ఏదో తెలియని నిర్లిప్తత కనిపించాయి. నేను మాటలు చెప్పలేకపోయాను. నా గొంతులోంచి కేవలం గట్టిగా మూలిగిన శబ్దం మాత్రమే వచ్చింది. మా నాన్న వెంటనే ఊర్లో ఉన్న ఒక చిన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ నన్ను పరీక్షించాడు. రక్తపోటు, పల్స్, శరీర ఉష్ణోగ్రత అంతా సాధారణంగానే ఉంది. ఏం లేదండి, బహుశా మానసిక ఒత్తిడి వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. బాగా నిద్రపట్టే ఇంజెక్షన్ ఇస్తాను, కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్. మా నాన్నకు అది నిజమనిపించలేదు. కాదు డాక్టర్, వీడు మరాఠీలో మాట్లాడాడు. అదీగాక అంత బలం ఎక్కడిది? నేను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నన్ను దూరంగా తోసేశాడు. ఇది మామూలు విషయం కాదు అని చెప్పాడు. డాక్టర్ వినలేదు. ఏదో మాత్రలు, ఇంజెక్షన్ ఇచ్చి పంపేశాడు. క్యాంపుకి తిరిగి వచ్చాం. నాకు ఇంజెక్షన్ ప్రభావంతో కాస్త నిద్ర పట్టింది. 2 గంటల తర్వాత లేచాను. లేవగానే మళ్లీ అదే కథ. నా కళ్ళు ఎర్రబడ్డాయి. నాట్యం మొదలైంది. ఈసారి మరింత ఉగ్రంగా కనిపించింది నా ప్రవర్తన. గజ్జెలు లేకపోయినా నా అడుగుల్లో ఒక నాట్యగత్తె వయ్యారం స్పష్టంగా కనిపించింది. మా నాన్నకు నిజంగానే అనిపించింది ఇది వైద్యుల వల్ల అయ్యే పని కాదు అని. ఆయనకు చాలా భయం వేసింది. నేను మనిషినో శవనో అర్థం కాక ఆయన పడిన ఆవేదన వర్ణనాతీతం. ఆయన కళ్లల్లో నిస్సహాయత, భయం నేను స్వయంగా చూడలేకపోయాను. కాని ఆయన గొంతులో ఆ భయం స్పష్టంగా వినిపించింది. నాయనా చందు, నాకేం అర్థం కావట్లేదురా అంటూ ఆయన కన్నీరు పెట్టుకోవడం వినిపించింది. ఆ రోజు సాయంత్రం మా నాన్న, రాములు కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్లారు. ఊరి పెద్ద ముసలాయన. ఆయన పేరు నరసింహారావు. ఆయనకి దాదాపు 70 ఏళ్లుంటాయి. ఆయన నుదుట విభూది, మెడలో రుద్రాక్షలు. ఆయన కళ్ళు చాలా లోతైనవి. ఏదో తెలియని అనుభవాన్ని నింపుకున్నట్లు అనిపించాయి. మా నాన్న జరిగినదంతా ఆయనకు వివరించారు. నేను ఎలా దారాలు తెంచాను, ఆ తర్వాత ఎలా ప్రవర్తించాను, మరాఠీ ఎలా మాట్లాడాను, ప్రతి విషయం చెప్పాడు. నరసింహారావు మా నాన్న మాటలన్నీ చాలా ప్రశాంతంగా, శ్రద్ధగా విన్నారు. ఆయన ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు, భయం లేదు. అంతా తెలిసినట్లుగానే విన్నారు. మా నాన్నకు మరింత భయం వేసింది. అంతా విన్న తర్వాత నరసింహారావు నెమ్మదిగా తల ఊపి ఒక పెద్ద నిట్టూర్పు విడిచారు. అనుకున్నాను, ఆ జమ్మి చెట్టు ఊరికే ఉండదు అని అన్నారు. ఆ మాట వినగానే మా నాన్న గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అయ్యా, ఏం జరిగింది? ఎందుకిలా జరుగుతోంది అని మా నాన్న ఆత్రంగా అడిగారు. నరసింహారావు గంభీరంగా చెప్పారు. ఈ జమ్మి చెట్టు చాలా పురాతనమైంది నాయనా. 100 ఏళ్లుగా ఈ ఊరిని కాపాడుతూ వస్తోంది.
దీని కింద ఒక శక్తివంతమైన ఆత్మ బంధించబడి ఉంది. అదొక నాట్యగత్తె ఆత్మ. ఆమె పేరు శోభ. చాలా ఏళ్ల కిందట, అంటే దాదాపు 300 ఏళ్ల క్రితం ముంబై నుంచి ఒక నాట్య బృందం ఈ ప్రాంతానికి వచ్చింది. వాళ్లల్లో శోభ అమ్మాయి ఉంది. ఆమె చాలా అందగత్తె, అద్భుతమైన నాట్యకారిణి. ఆమె నాట్యం చూసి ఇక్కడి యువరాజు ఒకరు ఆమెను ప్రేమించారు. కాని వారి ప్రేమకు కులం అడ్డు వచ్చింది. యువరాజు కుటుంబం అంగీకరించలేదు. శోభ ఈ యువరాజుకు దూరంగా ఉంచడానికి ఆమెను ఒక చీకటి కుట్రలో భాగంగా ఈ ప్రాంతంలోనే దారుణంగా చంపేశారు. ఆమె శరీరాన్ని ఈ జమ్మి చెట్టు కింద పాతిపెట్టారు. ఆమె చివరి కోరిక ఒకసారి యువరాజును చూడాలని, తన నాట్యాన్ని మళ్లీ ప్రదర్శించాలని. ఆ కోరిక తీరకముందే ఆమెను చంపడం వల్ల ఆమె ఆత్మ శాంతించలేదు. నరసింహారావు కళ్ళు మూసుకొని మళ్లీ తెరిచారు. ఆమె ఆత్మ చాలా శక్తివంతమైనది. పగతో రగిలిపోయింది. మొదట్లో ఊర్లో చాలా ఇబ్బందులు సృష్టించింది. రాత్రుళ్ళు నాట్యాలు, కేకలు ప్రజలను భయపట్టేది. కొంతమంది ఆత్మల ప్రవేశంతో పిచ్చివాళ్లు కూడా అయ్యారు. ఊరి ప్రజలు భయంతో వణికిపోయారు. అప్పుడు మన పూర్వీకులు చాలామంది మాంత్రికులను పిలిచి ఒక మహాయజ్ఞం చేశారు. ఆ యజ్ఞం ప్రభావంతో ఆ నాట్యగత్తె ఆత్మను ఈ జమ్మి చెట్టుకు బంధించారు. ఆ బంధనమే నీ కొడుకు తెంచిన ఎర్రటి దారాలు. పసుపు, కుంకుమ, మంత్రాలు ఇవన్నీ ఆ బంధనాన్ని పటిష్టం చేయడానికి వేసిన దారాలు. ఈ పండుగ రోజు గ్రామస్థులు ఆ చెట్టుకు మళ్లీ పూజలు చేసి దారాలు కట్టి ఆ బంధనాన్ని పునరుద్ధరిస్తారు. కాని ఈసారి ఆ పండుగకు ముందే నీ కొడుకు ఆ దారాలను తెంచాడు. అప్పుడే ఆ ఆత్మకు విముక్తి లభించింది. అది నీ కొడుకు శరీరంలోకి ప్రవేశించింది. నరసింహారావు చెప్పిన మాటలు మా నాన్నను మరింత భయపెట్టాయి. మరిప్పుడేం చెయ్యాలయ్యా? నా కొడుకు బతకాలి. ఆ శక్తి నన్ను పూర్తిగా మృంగేయకముందే ఏదో ఒకటి చెయ్యాలి అని మా నాన్న ఏడుస్తూ అడిగారు. భయపడకు నాయనా, పరిష్కారం ఉంది. కాని ఇది చాలా ప్రమాదకరమైనది. ఆమె ఆత్మకు రక్తతర్పణం చెయ్యాలి. అప్పుడే ఆమె శాంతిస్తుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళుతుంది అన్నాడు నరసింహారావు. ఒక నల్ల కోడిని తీసుకురావాలి. అది ఎలాంటి మచ్చలు లేకుండా పూర్తిగా నల్లగా ఉండాలి. దాన్ని ఆ జమ్మి చెట్టు ముందే బలివ్వాలి. ఆ వేడి రక్తాన్ని నీ కొడుకు కాళ్లకు పుయ్యాలి. అప్పుడే అది ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్లీ ఆ చెట్టులోకి వెడుతుంది అని ఆయన వివరించారు. మా నాన్నకు క్షణం కూడా ఆలస్యం చేయాలనిపించలేదు. వెంటనే నరసింహారావు చెప్పినట్లుగా ఒక నల్ల కోడి కోసం వెళ్లారు. ఊర్లో వెతికి చివరికి ఒక ఇంట్లో దొరికిన పూర్తిగా నల్లటి కోడిని కొనుక్కొని వచ్చారు. అది కూడా చాలా పెద్ద కోడి. మా నాన్న ఆ కోడిని తీసుకొచ్చేటప్పటికి సాయంత్రమైపోయింది. చీకటి పడుతోంది. నరసింహారావు ఇంకో 2 గ్రామస్తులు మా క్యాంపు దగ్గరికి వచ్చారు. నన్ను పట్టుకుని ఆ జమ్మి చెట్టు దగ్గరికి తీసుకెళ్లారు. నేను ఆ సమయంలో మళ్లీ పిచ్చిగా నాట్యం చేస్తున్నాను. మరాఠీలో ఏదో వింతగా మాట్లాడుతున్నాను. నా కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. నా శరీరం ఒక బలమైన శక్తికి ఆధీనంలో ఉన్నట్లు కనీసం 7 పట్టుకోవడానికి ప్రయత్నించినా నేను ఆగలేదు. అప్పుడప్పుడు అరుస్తున్నాను, నవ్వుతున్నాను. అది నరకం. నా మనసు లోపల భయంతో గజగజ వణికిపోతోంది. కాని నా శరీరం దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. జమ్మి చెట్టు దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత నరసింహారావు ఒక తెల్లటి వస్త్రం పరిచి దానిపై కొన్ని పూజా సామాగ్రిని పెట్టారు. పసుపు, కుంకుమ, కర్పూరం, కొబ్బరికాయలు మళ్లీ అన్నీ ఏర్పాటు చేశారు. ఆయన కొన్ని మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆయన గొంతు గంభీరంగా, నిదానంగా వినిపించింది. ఆ మంత్రాలు ఆ వాతావరణాన్ని మరింత భయానకంగా మార్చాయి. చుట్టూ ఉన్న చీకటి, చెట్టు ఆకులు గాలికి చేసే సవ్వడి అదో రకమైన అలౌకిక అనుభూతినిచ్చింది. నేను ఇంకా నాట్యం చేస్తూనే ఉన్నాను. కాని ఆ మంత్రాల ప్రభావంతో నా కదలికలు కాస్త నెమ్మదించాయి. నా కళ్లల్లో ఏదో తెలియని భయం, ఆవేశం కలగలిసినట్లు కనిపించాయి. నా నాట్యం ఆత్మలోని ఆవేశాన్ని, కోపాన్ని ప్రతిబింబిస్తున్నట్లుంది. మా నాన్న పక్కనే నిలబడి కన్నీళ్లతో నన్ను చూస్తున్నారు. ఆయన ముఖంలో కనీసం ఆశ లేదు, కేవలం భయం, దిగులు మాత్రమే. నరసింహారావు తన చేతిలో పదునైన కత్తి తీసుకున్నారు. ఆ కోడిని పట్టుకుని ఆ చెట్టు ముందే, నా కళ్ల ముందే దాని మెడ కోశారు. ఆ క్షణమే
నా గుండె వేగం పెరిగింది. కోడి మెడకోసిన శబ్దం, దాని గట్టి అరుపు, ఆ తరువాత దాన్ని శరీరం గిలగిలా కొట్టుకోవడం, అదంతా నా కళ్ల ముందే జరిగింది. ఆ కోడి శరీరం నుంచి వేడివేడి రక్తం చిమ్మడం మొదలైంది. దాని మెడ నుంచి ధారగా వస్తున్న రక్తాన్ని ఒక చిన్న పాత్రలో పట్టుకున్నారు. ఆ వేడి రక్తాన్ని, అప్పుడే తెగిన కోడి మెడ నుంచి వస్తున్న రక్తాన్ని నరసింహారావు నేరుగా నా కాళ్లకు పూశారు. ఆ రక్తం నా కాళ్లకు తగలగానే నాలో ఏదో కాలిపోతున్న అనుభూతి. నా శరీరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నా నోటి వెంట ఒక భయంకరమైన అరుపు. అది మానవ అరుపు కాదు, ఒక క్రూరమైన, పదునైన, లోతైన అరుపు. ఆ అరుపు వింటే ఎవరికైనా ఒళ్ళు జలధరించిపోవాల్సిందే. ఆ అరుపుతో పాటు నాలో ఉన్న ఆత్మ నన్ను వదిలిపెట్టింది. ఆ ఆత్మ నా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడం నాకు స్పష్టంగా తెలిసింది. నా తల మీద నుంచి ఏదో బలంగా లాగేసినట్లు అనిపించింది. నా కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఎర్రదనం తగ్గిపోయింది. నా శరీరం చాలా తేలికైపోయింది. కాని అదే సమయంలో తీవ్రమైన అలసట, బలహీనత నన్ను ఆవహించాయి. నేను కింద పడిపోయాను. నాలోంచి బయటికి వెళ్లిన ఆ శక్తి ఒక నల్లటి నీడలా ఆ జమ్మి చెట్టులోకి వెళ్ళిపోవడం నాకు క్షణకాలం కనిపించింది. అది కల, నిజంగానే అనిపించింది. ఆ తర్వాత నాకు స్పృహ తప్పింది. నేను కళ్ళు తెరిచేసరికి క్యాంపు గుడిసెలో ఉన్నాను. మా నాన్న పక్కనే కూర్చుని నా చెయ్యి పట్టుకుని ఏడుస్తున్నారు. ఆయన కళ్లల్లో ఆనందం, ఉపశమనం. నా చుట్టూ రాములు, శంకర్, రవి వాళ్లందరూ ఉన్నారు. వాళ్ల ముఖాల్లో ఇంకా భయఛాయలున్నాయి. నాయనా, ఇప్పుడు బాగున్నావా అని మా నాన్న అడిగారు. నా గొంతు చాలా బలహీనంగా ఉంది. నాన్న, బాగానే ఉన్నాను అని చెప్పాను. కానీ నా శరీరం మాత్రం ఇంకా వణికిపోతోంది. ఆ అనుభవం, ఆ పీడకల నా మనసులో ఇంకా మెదులుతోంది. మా నాన్న జరిగిందంతా మళ్లీ చెప్పారు. నేను స్పృహ కోల్పోయిన తరువాత నరసింహారావు మరికొన్ని మంత్రాలు చదివి ఆ చెట్టు చుట్టూ మళ్లీ ఎర్రటి దారాలు కట్టారట. పసుపు, కుంకుమ, పూజలు చేసి ఆ బంధనాన్ని మళ్లీ పటిష్టం చేశారట. ఆ తర్వాతే నేను క్యాంపుకి వచ్చానట. నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. కొన్ని రోజులు జ్వరంతో బాధపడ్డాను. నా శరీరం బాగా బలహీనపడింది. నిద్ర పట్టేది కాదు. కళ్ళు మూసుకుంటే ఆ ఎర్రటి కళ్ళు, ఆ వికృతమైన నవ్వు, ఆ మరాఠీ మాటలు అన్నీ నా కళ్ల ముందు మెదులుతూ ఉండేవి. కొన్ని రోజులు ఆ ఊరిలోనే ఉన్నాం. ఆ పని పూర్తి చేసుకున్నాం. కానీ నేను పూర్తిగా మారిపోయాను. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే నేను చాలా నిశ్శబ్దంగా మారిపోయాను. చీకటి అంటే భయం వేసింది. జమ్మి చెట్టు వైపు చూడాలంటేనే గుండెల్లో దడ. ఆ గ్రామస్తులు కూడా నన్ను వింతగా చూసేవారు. కొంతమంది భయంతో దూరంగా ఉండేవారు. నేను ఆ దారాలు తెంచడంతో వాళ్లు నన్ను తప్పుపట్టారు. పని పూర్తి కాగానే మా నాన్న నన్ను తీసుకొని వెంటనే చిత్తూరుకు బయలుదేరారు. తిరిగి వస్తున్న దారిలో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. మా నాన్న కళ్లల్లో ఇంకా ఆ భయం స్పష్టంగా కనిపించింది. ఆ భద్రాచలం అడవుల సమీపంలోని గ్రామం, ఆ జమ్మి చెట్టు, ఆ నాట్యగత్తె ఆత్మ అన్నీ నా జీవితంలో ఒక చేదు గుర్తుగా మిగిలిపోయాయి. ఇప్పటికీ నాకు పూర్తిగా నిద్ర పట్టదు. అప్పుడప్పుడు అర్ధరాత్రి మేల్కో వస్తుంది. నా చెవుల్లో ఏదో తెలియని సన్నని సంగీతం వినిపిస్తుంది. నాట్యగత్తె గజ్జెల సవ్వడిలా, దూరంగా వస్తున్న మరాఠీ పాటలా. అది కేవలం నా భ్రమో లేక నిజంగానే ఆ ఆత్మ ప్రభావం ఇంకా నాపై ఉందో తెలియదు. నేను అడవుల పక్కన, పురాతన చెట్ల పక్కన ఎక్కడికి వెళ్ళినా మొదట ఆ చెట్టుకు నమస్కరించి వెడతాను. ఊర్లల్లో కనిపించే పురాతన ఆచారాలను, నమ్మకాలను ఎప్పుడూ తీసిపారేయకూడదు అని నాకు ఆ సంఘటన తర్వాత అర్థమైంది. కొన్ని విషయాలు మన ఊహకు అందవు, మన హేతువుకు అందనివి. వాటిని గౌరవించాలి. చాలామంది ఇదంతా మానసిక భ్రమ అని, మద్యం మత్తులో జరిగినది అని కొట్టిపారేయవచ్చు. కానీ నేను అనుభవించింది నాకు తెలుసు. నాలో భయం పూర్తిగా పెరిగింది. నా గుండె వేగం పెరిగింది. నిజంగానే అనిపించింది, నేను చనిపోతానేమో అనిపించింది. ఒక మానవుడు తన శరీరంపై, మనసుపై పట్టుకోల్పోయినప్పుడు అనుభవించే ఆ నిస్సహాయత, భయం, అది మాటల్లో చెప్పలేనిది. అది ఒక పీడకల కాదు, కంటికి కనిపించిన నిజం. అదొక చేదు జ్ఞాపకం.
ఇప్పటికీ కూడా నేను నల్లటి కోడిని చూస్తే నా గుండెల్లో దడ మొదలవుతుంది. ఆ కోడి మెడకోసిన దృశ్యం, ఆ రక్తం, అదంతా నా కళ్ల ముందు మెదులుతుంది. నేనిప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడ ఏ పాత చెట్టు చూసినా దానికి ఏదైనా దారాలు కట్టి ఉన్నా అస్సలు వాటి జోలికి వెళ్ళను. తెలియని ప్రదేశాల్లో తెలియని ఆచారాల పట్ల అపగౌరవం చూపించడం ఎంత ప్రమాదకరమో నాకు ప్రత్యక్షంగా అర్థమైంది. ఈ కథ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్లలో తెలియచేయండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలోనూ లేదా మీకు తెలిసిన వారి జీవితంలోనూ ఏవైనా జరిగి ఉంటే వాటిని కూడా మాతో పంచుకోండి. మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు మరో సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.